అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు గ్రామంలోని ఈ గంటల్లోని పలు పంటల విధానం గురించి ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ గా ఇక్కడ మనం చేయడం జరిగింది. దీంట్లోని గత 2 సంవత్సరాలుగా ఇక్కడ గంటలోని పలు పంటలు వేయడం ఆనవాయితీగా మనం చేసుకొని 365 రోజులు కూడా ఏ విధంగా భూమి కప్పిపుచ్చి అధిక ఆదాయం చేయవచ్చు అనే దాని మీద ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకి అందరికీ కూడా ఇది చేయించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఒక సిస్టమేటిక్ గా ఒక క్రాప్ జామెట్రీ అడాప్ట్ చేసి గంటల్లోని లైన్ సోయింగ్ చేసి పలు పంటలు తీసుకెళ్లే విధానం మన లోకల్ క్యాడర్ తోని ఇక్కడ ట్రయల్ ప్లాట్ వేయడం జరిగింది. దాని గురించి మన క్యాడర్ అయిన శ్రావ్య వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావ్య. నేను దెందేరు యూనిట్ లో L1 గా వర్క్ చేయడం జరుగుతుంది. అయితే దెందేరు యూనిట్ లో మేము మిల్లెట్స్, కొర్రలు, సజ్జలు అనేవి 225 మంది రైతులు 185 ఎకరాల వరకు తీసుకెళ్లడం జరిగింది. అయితే మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా మిల్లెట్స్ లో పలు పంటల విధానంలో తీసుకెళ్లడం జరుగుతుంది. 365 రోజులు కూడా పలు పంటల్లో ప్రతి క్రాప్ లో కూడా పలు పంటల విధానం తీసుకెళ్లడం జరుగుతుందండి. అయితే హిల్స్ అధికారులు మనకి ప్రకాష్ సారు, హేమసుందర్ సారు, డిపిఎం సారు వీళ్ళ మేరకు సలహా సూచనల మేరకు ఒక ట్రయల్ ఫ్లాట్ అనేది తీసుకోవడం జరిగిందండి. అయితే గంచెటిపాలెంలోని ముగ్గురు రైతులతో ట్రయల్ ఫ్లాట్స్ వేయించడం జరిగింది. ఈ విధంగాన అయితే ఈ రోజు జామి శ్రీను అనే రైతు ఫీల్డ్ లో మేము ఏం చేసామంటే సజ్జ నారు వేసుకోవడం జరిగింది. ఆ నారు వేసుకునే ముందు మేము దుక్కు చేసి ఘనజీవామృతం వేసుకొని నారు తీసి కొసలు తుంచి నారు శుద్ధి చేయించి 4 వరుసలు సజ్జ పెట్టడం జరిగిందండి. అలాగే 2 వరుసలు గోంగూర, మరలా 4 వరుసలు సజ్జ, మరలా 2 వరుసలు బెండ, అదే విధంగా పెసలు, మినుములు అలాగలాగా క్రాప్ తీసుకెళ్లడం జరిగిందండి. అయితే ఈ విధంగా తీసుకెళ్లడం వల్ల రైతుకి ఏ విధంగా ఆదాయం వస్తుంది 365 రోజులు అనేది మేము ఈ ట్రయల్ ఫ్లాట్ వల్ల తెలుసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా చేయడం వల్ల మిగతా రైతులు కూడా ఈ విధంగా చేస్తే రైతుకి ఇంత ఆదాయం వస్తుంది కదా అన్నట్టు మిగతా రైతులు కూడా మారే అవకాశం ఉందండి. కనుక ఈ విధంగా మేము ఈ గ్రామాల్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి 4 వరుసలకి గంట వేసారు కదా, ఈ గంటకి వరుసల మధ్య ఏమైనా వేసారా? గంటకి వరుసల మధ్య ఆకుకూరలు 3 రకాలు వేసుకోవడం జరిగిందండి. అయితే 4 వరుసలు గంట పెట్టాం కదా, ఆ 4 వరుసల మధ్యలో కూడా తోటకూర, గోంగూర, పాలకూర అనేవి మిక్స్ చేసి 3 రకాలు కూడా విత్తన శుద్ధి చేసి వేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు ఇది గంటలోని 15 రోజులకి దీంట్లోని ఏ స్టేజ్ లో అబ్జర్వేషన్స్ నెక్స్ట్ ఏంటి దిగుబడి వస్తున్నాయి అన్ని కూడా మీరు డాక్యుమెంట్ చేసి ఫైనల్ గా ఒకటి డ్రాఫ్ట్ ఇస్తారు. చేస్తున్నాం సార్. 15 రోజులకి ఈ ఫీల్డ్ లో ఏ విధంగా డాక్యుమెంటేషన్ అంటే ఫీల్డ్ మొలక శాతం ఏ విధంగా వస్తుంది అనేది అబ్జర్వేషన్ చేసి దీనికి ఒక మేము సార్స్ కి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫీల్డ్ ఇలా ఉంది సార్ అని చెప్పేసి రీజనల్ అధికారుల సార్లకు తెలియజేయడం జరుగుతుందండి. వాళ్ళ సూచనల మేరకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఓకే. నా పేరు జామ్ శ్రీనివాసరావు అండి. మాది గణశెట్టిపాలెం గ్రామం. మేము గత ఇంతకుముందు ఎప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు మేము అది ఎద్దులతో తర్వాత టెక్కేత వేసేవారు గంట చేయను. ఇప్పుడు వ్యవసాయ అధికారుల సూచన మేరకు మేము ప్రతి 4 లైన్లకి మధ్యలో అంతర పంటలు వేసి ఆ గోంగూర, సజ్జలు, తర్వాత తోటకూర, బెండ ఇవన్నీ వేసి ఈ సంవత్సరం కొత్తగా మేము వీటిని ట్రయల్ వేస్తున్నాము. థ్యాంక్ యూ. చాలు. ఓకే, థ్యాంక్ యూ.